సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వార్ 2 సినిమాతో బట్ ఇందులో నెగిటివ్ రోలే చేస్తున్నారా? లేదు ఏమన్నా దీని వెనక ఏమన్నా వేరే కోణం ఏమైనా ఉందా? ఒకనొక టైంలో బాల్య స్నేహితుడు అనమాట ఎన్టీఆర్ గారికి, అండ్ ఎన్టీఆర్ గారికి వేరే అభిమాని కూడా. టీజర్ రిలీజ్ అయింది కదా, అందరూ చాలా ఎక్సైట్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. మామూలుగా కాదు, బేభత్సంగా. నేనైతే కనీసం ఒక 20 సార్లు చూసుంటాను ఇప్పటికి. అనుకున్నారా ఒకప్పుడు చిన్ననాటితనంలో నేను భుజాల మీద చేతులు వేసుకున్న వాడేనా ఈరోజు ఆ స్థాయిలో? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఎన్టీఆర్ అనే అతను అప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, మేము కలిసి వర్క్ చేసినప్పుడు కూడా కొలాబరేషన్ ఎంత బాగుంటుందంటే, పవన్ కళ్యాణ్ గారితో సెట్స్లో కలుస్తారు, బన్నీని బావా అంటారు, చరణ్ ఏమో ఇంకా బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ అన్నట్టు, మహేష్ బాబునేమో అన్న అని పిలుస్తారు. పైకి అంటే ఎన్టీఆర్ ఫేస్లో ఒక గంభీరంగా ఉండే ఫేస్ ఒకటి ఉంది, అది కనిపించి యాంటాగనిస్ట్ రోల్లో, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్, అంత ఇమేజ్ ఉన్న హీరో నెగిటివ్ రోల్ చేయడం అనేది కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నా డౌట్. ఎటువంటి క్యారెక్టర్నైనా కూడా తను డెఫినెట్గా పండించేస్తాడు. మనం చూసి అంటే పాకిస్తాన్కి అగెనిస్ట్ గా సినిమాలో ఏం జరుగుతున్నా కూడా తెలియని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. దానికి మీరేమంటారు? అంటే అసలు టీజర్లో అన్నాడు కదా, గెట్ రెడీ ఫర్ వార్ అని. మన ఎన్టీఆర్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యాడ్ అయ్యారు కాబట్టి నేను అనుకోవడం బాలీవుడ్ రికార్డ్స్ అన్ని ఏమన్నా గల్లంత అయిపోతాయా? డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. డౌట్ పెట్టుకోవద్దు అంటారు? డౌట్ ఏం అక్కర్లా, ఎందుకంటే ఇంత మాసివ్ యాక్షన్. ఎవరికి వాళ్ళు కొత్త కొత్త వెపన్స్ పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు? చూసారు కదా, టీజర్లోనే ఆర్డర్ కొట్టేశారు. ఇంకా సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చాలా అంటే అదే మాసివ్ యాక్షన్ అయితే చేశాడని మాత్రం. గ్లోబల్లీ అందరూ ఎలా ఇష్టపడతారు అనే ఆలోచన ఆయన మైండ్లోకి వచ్చిందా అనిపించింది ఈ అటైర్ చూసిన క్యారెక్టరేషన్కి తగ్గట్టుగా ఆయన మౌల్డ్ అయ్యాడు. సో ఆ విధంగా అతను కనపడాలి కాబట్టి మీకు ఆ లుక్ అంతా. ఎన్టీఆర్ గారు మన హృతిక్ రోషన్ గారిని పట్మని కొట్టాడు అనుకోండి, మనం అరుస్తాం. బట్ వాట్ అబౌట్ దిస్? ఇదే హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని కొడితే మన వాళ్ళు జీర్ణించుకుంటారా లేదా అనేది కొంచెం డౌట్. అంటే వాళ్ళు అంత బ్యాలెన్స్ అందరి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే విధంగానే తీస్తారని అనుకుంటారు. ఎన్టీఆర్ గారు ఒరిజినల్ పేరు మొహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్ అని చెప్పి చేస్తున్నారు. వాళ్ళ మదర్ కూడా ముస్లిం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇది నిజమేనా? అంతా ఫేక్, యాక్చువల్లీ అదంతా కాదు. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు మదరు ముస్లిం కాదు. అవునా? ఆవిడ ఉడిపి బ్రాహ్మిన్స్, కన్నడ బ్రాహ్మిన్స్ వాళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే యంగ్ టైగర్గా స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడేమో RRR తర్వాత గ్లోబల్లీ ఆయనకి మార్కెట్ తెలుసుకుందనమాట. అంటే గ్లోబల్గా మార్కెట్ తెలుసుకుంది కదా, బాలీవుడ్ ఎంత అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ గేట్లు పగలగొట్టుకుంటున్నారు ఆయన వార్ 2 సినిమాతో. బట్ ఇందులో నెగిటివ్ రోలే చేస్తున్నారా? లేదు ఏమన్నా దీని వెనక ఏమన్నా వేరే కోణం ఏమైనా ఉందా? అంటే ఆ టీజర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక డైరెక్టర్ ఉన్నారనమాట, రవిశర్మ గారు. ఆయన వన్ ఆఫ్ ద కో స్టార్స్ అండ్ ఒకనొక టైంలో బాల్య స్నేహితుడు అనమాట ఎన్టీఆర్ గారికి, అండ్ ఎన్టీఆర్ గారికి వేరే అభిమాని కూడా. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సో ఏంటి, నిన్న మీ బాల్య స్నేహితుడు, మీ అభిమాన నటుడు ఆయన మరి బర్త్డే అయింది, ఏంటి ఏమన్నా కాంటాక్ట్ అయ్యి విషెస్ చెప్పారా? ట్రై చేశారా? లేదు, అలాగేం ట్రై చేయలేదు. బట్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేయడం జరిగింది. యా, ఓకే. నిన్న మరి టీజర్ రిలీజ్ అయింది కదా, అందరూ చాలా చాలా ఎక్సైట్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. అసలు మామూలుగా కాదు, బేభత్సంగా. నేనైతే కనీసం ఒక 20 సార్లు చూసుంటాను ఇప్పటికి. అనుకున్నారా ఒకప్పుడు చిన్ననాటితనంలో నేను భుజాల మీద చేతులు వేసుకున్న వాడేనా ఈరోజు ఆ స్థాయిలో? గ్లోబల్లీ అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు తారక్ అండ్. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఎన్టీఆర్ అనే అతను అప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, మేము కలిసి వర్క్ చేసినప్పుడు కూడా తను చాలా ఫోకస్డ్గా ఉండేవాడు, టువర్డ్స్ గోల్ అన్నట్టు. ప్రతి షాట్ కూడా సింగిల్ టేక్లో చేయడానికి తను ప్రిపేర్డ్గా ఉండేవాడు అనమాట. సీన్ చాలా చక్కగా ప్రిపేర్ అవుతాడు. సో అందులో ఎటువంటి డౌట్ లేదు, అతను కాన్సన్ట్రేషన్, డెడికేషన్
ఇంకా అలాంటి వదలన్నీ వాడేయచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీ ఆన్ స్క్రీన్ జర్నీ చూసుకుంటే మీ ఇద్దరికి చాలా విభేదం ఉంటది. అంటే మీరేమో విష్ణు భక్తుడు, ఆయనేమో శివ భక్తుడు. ఇద్దరు సరదాగా కొట్టుకోవడం ఈ టైప్ ఉండేది. అదే. బయటకొచ్చిన తర్వాత మాత్రం మీరు అసలు ఆయనంటే ఆయన ఏం చెప్తే అదే అన్నట్టు మీరు కూడా అగ్రీ చేసేస్తా ఉంటారు. బయట మార్కేసేస్తా ఉంటారు. ఎన్టీఆర్ అంటే ఇంకా అయిపోయిందని చెప్పి. మీరు చాలా పర్సనల్లీ చాలా కనెక్టెడ్. ఆయన అంటే చాలా ఇష్టం మీకు. అవును, చాలా ఇష్టం. అంటే రివర్ పాత్స్ అన్ని డిఫరెంట్ అనమాట. బట్ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే మాకు తెలుసు బాలరామాయణం తర్వాత భక్త మార్కండేయ అనే ఒక సీరియల్ చేశారు ఎన్టీఆర్ గారు అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద అండ్ దీని కింద కూడా వర్క్ చేశారు. సో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ టైం మీరు మీట్ అయింది ఉంటది కదా, ఫస్ట్ టైం మీట్ అయింది, ఆ ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అయింది ఏమన్నా గుర్తుందా? యాక్చువల్గా భక్త మార్కండేయ అండి, శ్రీ పిఎన్ రామచంద్రరావు గారు అని చెప్పేసి సీనియర్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో ఒక సీరియల్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఎన్టీఆర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత భక్త మార్కండేయలో తన్ని మార్కండేయుడి క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత సీరియల్ షూట్ చేసాం. అది తలకోన ఫారెస్ట్లో, ఇక్కడ హైదరాబాద్లో సెట్స్ అవి అన్నీ రకరకాలుగా షూటింగ్ అది బాగా జరిగింది, చేసేవాళ్ళం. అయితే అప్పుడు మాది బాగా కొంచెం లాంగ్ జర్నీ అనమాట. అంటే ఫస్ట్ కలుసుకోవడం మాత్రం లొకేషన్లోనే కలుసుకోవడం జరిగింది డైరెక్ట్గా. ఎందుకంటే ఫస్ట్ హరికృష్ణ గారు ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అవుతున్నాడు కదా, సో తను ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ అదే ఇప్పుడే అంటే ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆలోచించి చెప్తాను నిర్ణయం అని అన్నారు. దాంతో కొంచెం బ్రేక్ పడింది. తను చేస్తాడా చేయడా అనే ఈ డౌట్లో ఉండింది అనమాట. సో లాస్ట్ మినిట్లో మొత్తానికి మా డైరెక్టర్ గారు గట్టిగా పట్టుబట్టారు. సో హరికృష్ణ గారు సరే చేయని, హాలిడేసే కదా, ఎన్ని రోజులు చేస్తారు ఏంటి షెడ్యూల్ అవన్నీ కనుక్కుని దాని ప్రకారం యాక్సెప్ట్ చేశారనమాట. ఒకవేళ ఆ డిసిషన్ ఏమన్నా అటు ఇటు అయ్యి ఉంటే మీరు మిస్ అయ్యేవారు కదా ఎన్టీఆర్ గారు. ఆఫ్ కోర్స్. సో అలా రావడం జరిగింది. సో వచ్చినప్పుడు వాళ్ళ మదర్ అంతా మాకు బాగా అప్పచెప్పి మా మీద నమ్మకంతో మాకు అప్పచెప్పారు ఇంకా కంప్లీట్గా ఈ షూట్ అయ్యే వరకు మీతోనే ఉంటాడు కాబట్టి మీరే చూసుకోవాలి అన్నీ అని చెప్పేసి. సో ఆ విధంగా మేము కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. ఏమని పిలిచేవారు? మీరు ఏమని పిలిచేవారు? ఆయన మిమ్మల్ని ఏమని పిలిచేవారు? అన్నయ్య అని పిలిచేవాడు నన్ను. నేను ఒకసారి తమ్ముడు అని పిలిచేవాడిని, ఒకసారి తారక్ అని పిలిచేవాడిని. అలా ఇప్పుడు ఒకవేళ నిజంగా మీ తమ్ముడే అనుకుంటే మీ తమ్ముడు ఆ స్థాయిలో ఉన్నందుకు మీరు చాలా గర్వపడాలి. 100% అంతే కదా. సో అంటే వాళ్ళ మమ్మీ ఏదో ఖీర్ కుర్బాన్ ఏదండి బాగా చేస్తారు, ఖీర్ బాగా చేస్తారా ఏదో చెప్తా ఉంటారు ఆయన ఎన్టీఆర్ గారు చాలాసార్లు. ఏమన్నా ఆవిడ వండి పెట్టిన ఏమన్నా ఫుడ్ ఏమన్నా తీసుకొచ్చారు ఎప్పుడన్నా సెట్స్కి? అది లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం షూటింగ్ అంతా అవుట్డోర్ లో జరిగింది. ఒక్కసారి ఏమో చూడడానికి లొకేషన్ కి వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్, బట్ వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ అనమాట. టెక్నికల్ టీమ్ కి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా రాలేదు. తనతో పాటు ఒక అసిస్టెంట్ కూడా ఉండేవారు. సో ఆ విధంగా ఎక్కువ ఇది లేదు. సో ఫోన్లో మాట్లాడుకోవడం, డైరెక్ట్గా కలిసినప్పుడు మాట్లాడడం, అలా మదర్తో 4-5 సార్లు ఇంటరాక్షన్ జరిగింది. సో ఆయన ఎలా ఉండేవారు ఆ టైంలో? అంటే ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. అప్పట్లోనే కూచిపూడి, ఈ తెలుగు సాహిత్యం ఇవన్నీ నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి కూచిపూడి డాన్సర్ తను చాలా బాగా చేశాడు. ఈవెన్ రవీంద్ర భారతిలో తను షో చేసినప్పుడు కూడా పిలిస్తే వెళ్ళాం. ఎక్సలెంట్ డాన్సర్. యాక్చువల్గా తను కూచిపూడి నేర్చుకోవడం తన కెరీర్కి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే కూచిపూడిలో ఏంటంటే డాన్స్ ఒకటే కాదనమాట, మనకి అందులో యాక్టింగ్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది డాన్స్ లోనే. సో కూచిపూడి డాన్స్ లో ఆ 2 బ్లెండ్ ఉంటాయి. సో అది తన కెరీర్ కి చాలా ప్లస్ అయింది యాక్టర్ గా. అంటే ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు లైక్ ఇప్పుడు సింహాద్రి, ఆది ఈ సినిమాలు వచ్చినప్పుడు కొంచెం ఆయన యారగెంట్ గా ఉండేవారు అనే రూమర్ ఉంది. బట్ ఎప్పుడైతే మీకు అంటే కొంతమంది చూసి ఆ బిహేవియర్ చూసి కొంతమంది ఇలా అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మీకు అశోక్ తర్వాత ఈ యమదొంగ ఈ సినిమాల్లో అంతెందుకు RRR సినిమాలో చాలా మంది ఇప్పటికీ చిరంజీవి గారికి వీళ్ళకి పడదు అనే ఆలోచనలో ఉంటారు, ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు. బట్ ఆయన అసలు ఎంత ఓన్ బ్రదర్స్ లా కలిసిపోయారు వీళ్ళిద్దరు. ఆయన మిగిలిన అందరితో కూడా కొలాబరేషన్ ఎంత బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారితో సెట్స్లో కలుస్తారు, బన్నీని బావా అంటారు, ఇంకా ఇప్పుడు చరణ్ ఏమో ఇంకా ఓన్ బ్రదర్స్ అన్నట్టు, మహేష్ బాబునేమో అన్న అని పిలుస్తారు. అంటే ఇప్పుడు అందరితో ఆయన కొలాబరేషన్ చాలా బాగుంటుంది. ఆయన ఏంటంటే ఒక మంచి బాండింగ్ అయితే పెట్టుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి రూమర్స్ వినేవారు. సో మీరు ఇంకా ఎర్లీ స్టేజ్లో చెప్పొచ్చు ఆయన ఎలా ఉండేవారు అసలు సెట్లో? ఎవరి దగ్గర నిజంగానే యాటిట్యూడ్ ఉండేదా? ఏం యాటిట్యూడ్ లేదు. పైకి అంటే ఎన్టీఆర్ ఫేస్ లో ఒక గంభీరంగా ఉండే ఫేస్ ఒకటి ఉంది, అది కనిపించి తను అలా ఉంటాడేమో అని అనుకుంటారు, కానీ అలా ఉండడు. తను చాలా మంచివాడు, అల్లరి,
బాగా అల్లరి చేస్తాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, జెన్యున్గా ఉంటాడు. సో నేను అబ్జర్వ్ చేసింది అదే. మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, తను ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. అలాగే చాలా అంటే ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా, అంతకంటే ఎక్కువే. అప్పుడు అంటే ఎక్కడో నందమూరి అనేది అప్పటికి చాలా పెద్ద, ఐ మీన్ పెద్ద వంశం కదా, ఆ వంశం నుంచి వచ్చాను అనే యాటిట్యూడ్ కూడా ఎక్కడ లేదు అసలు. అలాంటిది ఏం లేదు, యాటిట్యూడ్ పర్సన్ కాదు తను. బట్ అల్లరి అన్నారు చూడండి, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ట్రిపుల్ సెట్స్ లో. అసలు ఎక్కడైనా తన అల్లరి అనేది తనకి ఫస్ట్ చిన్నప్పటి నుంచి అల్లరితనం ఉంటుంది, అది బయటికి తెలియదు. చాలా చేస్తాడు అల్లరి. అది ఇప్పుడు పిల్లలు పుట్టి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, అయినా సరే ఆయన మాత్రం ఫస్ట్ వాళ్ళ అమ్మగారు చెప్పిన జాగ్రత్త అదే, ఫోన్ లో కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడమ్మా, జాగ్రత్త చూసుకో అన్నారు. యా. సో వార్ 2 గురించి మాట్లాడుకుంటే, యా ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ ఎవరు రామ్ చరణ్ గారు జంజీర్ చేశారు, మన ప్రభాస్ గారు ఏమో ఆదిపురుష్ చేశారు. బట్ రెండు కూడా ఏంటంటే ఒక నెగిటివ్ రిమార్కే వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయినాయి. అంటే ఒక బ్యాడ్, దాన్ని ఏమంటారు, ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయినాయి. అవును. మళ్ళీ వాళ్ళు అటువైపు వెళ్ళడానికి నాకు తెలిసి ఆలోచిస్తూ ఉంటారు, అంత ధైర్యంగా మళ్ళీ అడుగులు వేయలేకపోవచ్చు. బట్ ఇప్పుడు థింగ్ మారిపోయింది. ఇప్పుడు అంటే ఈయన కొంచెం వేరే యాంగిల్లో వెళ్తున్నట్టున్నారు కదా, అంటే వాళ్ళు ఓన్గా వాళ్ళే ఒక హీరోగా ఒక సినిమా చేసి ఇద్దరు కొంచెం చేదు జ్ఞాపకం అయితే మూటగట్టుకున్నారు. బట్ ఈయన విషయానికి వస్తే ఈయన బ్యాక్ డోర్ నుంచి ఒక యాంటాగనిస్ట్ రోల్లో, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్, అంత ఇమేజ్ ఉన్న హీరో నెగిటివ్ రోల్ చేయడం అనేది కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నా డౌట్. దానికి మీరేమంటారు? యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే తను బేసిక్గా ఒక మంచి యాక్టర్. సో ఎటువంటి క్యారెక్టర్నైనా కూడా తను డెఫినెట్గా పండించేస్తాడు. మనం చూసి మెస్మరైజ్ అవుతాం డెఫినెట్గా వార్ 2 చూసినప్పుడు మాత్రం. సో డెఫినెట్గా అలా చేస్తాడు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, కాకపోతే ఏంటంటే అది వార్ 2లో విలన్ అని అనుకుంటున్నాం, కాకపోతే దాంట్లో ఏదో ఒక ట్విస్ట్ కూడా చూద్దాం, లెట్స్ సీ. ఈవెన్ వార్ 1 లో కూడా మీకు కొంచెం టైగర్ ష్రాఫ్ ని యాంటాగనిస్ట్ గా చూపించకుండా ఎవరో సంథింగ్ లాస్ట్ లో క్లోనింగ్ వేసుకుని, అవును, టైగర్ ష్రాఫ్ లా వస్తాడు, యాక్ట్ చేస్తాడు, అలా చేస్తాడు. టైగర్ ష్రాఫ్ ఒరిజినల్ గా దేశద్రోహి కాదు, దేశభక్తుడు. ఇప్పుడు ఈయన్ని దేశద్రోహిలా ఎలా చూపిస్తారు అనేది నాకు కూడా పాయింట్. బికాజ్ ఒక డైలాగ్ అన్నాడు కదండి, ఇప్పటి వరకు నువ్వు రాలో బెస్ట్ ఏజెంట్ ఇండియన్ దీనిలోని, బట్ ఇకపై కాదు అంటే నేను, నాకు అదే డౌట్ వచ్చింది ఆ డైలాగ్ వినగానే టీజర్ లో. సో ఓకే, అయితే అంటే ఆయన కూడా ఏజెంట్ అని అర్థమైంది, ఏజెంట్, సో ఇంకా బెటర్ ఏజెంట్ అని చెప్పేసి ఫీలింగ్ కూడా ఉంది. సో నువ్వు కాదు అని చెప్పి తను విలని ఎస్టాబ్లిష్ చేసినట్టు కూడా ఉంది. సో అందుకే ఒక ఏదో ఒక లూప్ వదిలినట్టున్నారు, చూద్దాం. యా, అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ అంటే మనిషి ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఎప్పుడూ ఉంటది ప్యాట్రియాటిజం అనేది. బట్ సడన్ గా ఈ తరుణంలో కొంచెం ప్యాట్రియాటిజం అనేది ఎక్కువ ఉంటది. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా రావడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చూడాలి అనిపిస్తుంది. ప్రతి మూమెంట్ అంటే పాకిస్తాన్కి అగెనెస్ట్ గా సినిమాలో ఏం జరుగుతున్నా కూడా తెలియని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. దానికి మీరేమంటారు? అంటే టైం కూడా అనుకూలించాలి ఏ సినిమాకైనా కూడా. అది ఎంత గొప్ప సినిమా అయినా కరెక్ట్ టైంలో రిలీజ్ అయితే దాని రికార్డ్స్ వేరే ఉంటాయి. సో మీరేమంటారు దీని గురించి? అసలు టీజర్ లో అన్నాడు కదా, గెట్ రెడీ ఫర్ వార్ అని. ఆల్రెడీ రియల్ వార్ జరుగుతుంది కదా, ఇది బాక్స్ ఆఫీస్ వార్ అంటారా? ఇది బాక్స్ ఆఫీస్ వార్ అంతే. సో డెఫినెట్ గా వెయిట్ చేస్తున్నాం అంతే, సినిమా చూద్దామని. అంటే ఇప్పుడు వరకు బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. అంటే ఈ స్పై సిరీస్ లోనే వైఆర్ఎఫ్ వాళ్ళు చాలా తీశారు. పఠాన్ అయింది, ఆయనదేమో టైగర్ సిరీస్, ఇలా ఉంటాయి. వీళ్ళందరూ ఒకే దానిలో కలుస్తూ ఉంటారు. బట్ ఇందులో వాళ్ళిద్దరూ కలిసినా కలవకపోయినా మన ఎన్టీఆర్, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యాడ్ అయ్యారు కాబట్టి, అంటే ఇండియాస్ బెస్ట్ యాక్టర్ ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది యాడ్ అయ్యారు కాబట్టి నేను అనుకోవడం బాలీవుడ్ రికార్డ్స్ అన్ని ఏమన్నా గల్లంత అయిపోతాయా అని డౌట్ వస్తుంది. డెఫినెట్ గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. డౌట్ పెట్టుకోవద్దు అంటారు? డౌట్ ఏం అక్కర్లా, ఎందుకంటే ఇంత మాసివ్ యాక్షన్ అంటే నేను అనుకోవడం ఏంటి, ఎన్టీఆర్కి చాలా మంచి సినిమా పడింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఎన్టీఆర్ని ఏంటంటే రకరకాలుగా చూసాము, కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ యాక్షన్ ఫిల్మ్ ఇది. సో ఇలాంటి యాక్షన్ ఫిల్మ్లో మనకంటే ఆల్మోస్ట్ హాలీవుడ్ యాక్షన్ రేంజ్లో ఉంటుంది కాబట్టి, సో అలాంటి సినిమాలో మనం ఎన్టీఆర్ని చూడబోతున్నాం అనేది ఒక థ్రిల్లింగ్. అంటే ఇప్పుడు ఆ రేంజ్ బడ్జెట్ పెట్టి ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళు, రాజమౌళి గారు 3 సినిమాలు చేశారు. బట్ థింగ్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ జానరాలో వెళ్ళలేదు. గన్స్, హెలికాప్టర్స్, అవి ఇవి, వార్ జోన్. సో ఈ కైండ్ ఆఫ్ సినిమాలో ఇప్పుడు మనం కొత్తగా చూడబోతున్నాం కాబట్టి ఎన్టీఆర్. అట్లీస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడన్నా మీకు ఏం అనిపించలేదా? అంటే అదేంటి తారక్ ఏంటి నెగిటివ్ రోల్ ఎందుకు అని ఏం అసలు ఎంత కూడా అనిపించలేదా? లేదు, అంటే ఎన్టీఆర్ ఏదైనా సరే కథ సెలెక్ట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకునే చేస్తాడు. సో డెఫినెట్గా వార్ 2 తను చేస్తున్నాడు అంటే ఏదో బాలీవుడ్ సినిమా చేస్తున్నాం కదా అని కాకుండా, బాలీవుడ్ సినిమాలో
తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది పర్ఫెక్ట్గా తనకి నచ్చితేనే చేస్తాడు. సో తనకి నచ్చింది అంటే మనందరికీ కూడా నచ్చుతుంది. ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. బట్ థింగ్ ఏంటంటే ఇది ఒరిజినల్లా కాదా అనేది నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇలాంటిది ఇప్పుడు అడగాల్సిన సిచ్యువేషన్ కాదో నాకు తెలియదు, కానీ చాలా మందిలో ఇదే నమ్మకం ఉంది, అందరూ ఇదే బిలీవ్ చేస్తున్నారు. సో దీని గురించి అడుగుతున్నాను అనమాట. మొన్న ఒకటి ఏదో ప్రాపర్టీ గురించి వచ్చిందనమాట, ప్రాపర్టీ డాక్యుమెంట్, దానికి ఏదో ట్యాక్స్ డీటెయిల్స్ అని చెప్పి ఓనర్ నేమ్ మహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్, ఫాదర్ నేమ్ నందమూరి హరికృష్ణ అని పడింది. సో అందరూ ఏమని ట్రెండ్ చేస్తున్నారంటే దీన్ని ఎన్టీఆర్ గారు ఒరిజినల్ పేరు మహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్ అని చెప్పి చేస్తున్నారు. అంటే వాళ్ళ మదర్ కూడా ముస్లిం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. సో దీని గురించి మీకు తెలుసు కాబట్టి, ఆయన పర్సనల్గా తెలుసు కాబట్టి, ఆయన ఫ్యామిలీ అది, ఇది నిజమేనా? ఆయన ఒరిజినల్ నేమ్ మహమ్మద్ సరీబ్ రసూల్ ఖానా? అబద్ధం అండి, అంతా ఫేక్. యాక్చువల్లీ అదంతా కాదు. ఆయన ఒరిజినల్ నేము నందమూరి తారక రామారావే. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు మదరు ముస్లిం కాదు. అవునా? ఆవిడ ఉడిపి బ్రాహ్మిన్స్, కన్నడ బ్రాహ్మిన్స్ వాళ్ళు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు 100%, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో కర్ణాటక బ్రాహ్మిన్స్ అనమాట. ఇప్పుడు కూచిపూడి ఇవన్నీ నేర్చుకోవడం, తెలుగు భాష మీద అంత సాహిత్యం. అవును, మదరు చక్కగా తయారు చేసుకున్నారు అబ్బాయిని. తనకు కూడా వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం, ఎన్టీఆర్ కూడా. అబ్బాయిని అంటే తనని బాగా బ్లెండ్ చేసుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి నృత్యం నేర్పించడం కానీ, అలాగే తెలుగు భాష మీద పట్టు కానీ. అండ్ తను కూడా అసలు ఎనీథింగ్ ఈజీగా అలా నేర్చుకోగలడు. తనకు ఆ కాన్సన్ట్రేషన్ ఉంది, తను ఏదైనా చేయగలడు. అప్పుడు అంటే మీరు చెప్తే గానీ మాకు తెలియలేదు. అంటే ట్విట్టర్ మొత్తం ట్రెండ్ అయింది డాక్యుమెంట్ గురించి, మీరు కూడా చూసారా? చూశాను. ఏమనిపిస్తుంది, ఈ గాసిప్ న్యూస్లు, ఈ చెత్త థంబ్నైల్స్, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడము. ఇప్పుడు ఉంటారుగా యాంటీ బ్యాచ్లు, చాలా మంది ఉండొచ్చు, ఎవరో ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. బట్ అదంతా కరెక్ట్ కాదు, ట్రూ కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ మదర్ బ్రాహ్మిన్స్, హరికృష్ణ గారు అది అందరికీ తెలుసున్నదే కదా స్టోరీ. సో అలా, అంతేగాని ముస్లిం అయితే కాదు అది. సో ఎన్టీఆర్ గారు అసలు పేరు నందమూరి తారక రామారావే, రసూల్ ఖాన్ కాదు, ఏదే కాదు. ఇష్టం వచ్చినట్టు ఆడు యూట్యూబ్ లో పెట్టుకుంటే దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎవడి కర్మకి వాడే బాధ్యత అన్నట్టు వదిలేస్తారు, అంతేగాని అది వాస్తవం కాదు. బట్ సూపర్ సార్. అంటే ఐ డ్రీమ్ మీడియా త్రూ మీరు ఒక ఒక చాలా పెద్ద ఒక రూమర్ని బ్రేక్ చేశారు ఈరోజు. అది రూమర్ మాత్రమే, ఒరిజినల్ ఇది అని చెప్పి మీరు కనువిప్పు కలిగించారు కొంతమందికి, ట్విట్టర్ బ్యాచ్కి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఎందుకు అవసరం లేనివన్నీ పెట్టడం ఎందుకు? అంటే ఇది కావాలని వార్ 2ని ఏమైనా టార్గెట్ చేయాలని ఈ మధ్య కావాలని ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారో మరి తెలియదు మనకి. ఇప్పుడు ఖాన్ కాబట్టి ఒకవేళ అందులో ఏమన్నా పేరు ఉంటే అందుకే యాక్సెప్ట్ చేశారు, ఏదో ఒకటి సంథింగ్. వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి, అంటే ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీ మీద ఏదో ఒక ట్రోల్ చేస్తేనే కదా వీళ్ళకి వ్యూస్ వస్తాయి. సో ఆ డబ్బులకో మరి లేకపోతే ఆ వ్యూస్ కోసమో మరి ఏమో మనకు తెలీదు. ఇలాంటి వాటి కోసం చేసే చెత్త కార్యక్రమాలు తప్ప యాక్చువల్గా కాదు. అంటే కొన్ని ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. దాని ముందు ఒకటి చెప్తాను. అంటే లాస్ట్ టైం RRR సినిమాలో ఇద్దరు కొట్టుకున్నప్పుడు, ఇద్దరు హీరోలు కొట్టుకుంటుంటే నిజంగా బాక్స్ ఆఫీస్ మొత్తం షాక్ అయింది. హీరోస్, అది కొత్త అటెంప్ట్, తక్కువ రేర్ అటెంప్ట్ అలాంటివన్నీ. ఒక ఇద్దరు సేమ్ స్టేచర్లో ఉన్న హీరోలు కొట్టుకోవడం ఇప్పుడు కూడా అలాగే ఉంది కొంచెం. ఆ కొట్టుకోవడం ఇద్దరు, పైగా ఎవరికి వాళ్ళు కొత్త వెపన్స్ పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు? ఫైట్ గురించా? చూసారు కదా, టీజర్ లోనే ఆదరగొట్టేశారు. ఇంకా సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చాలా అంటే అదే మాసివ్ యాక్షన్ అయితే చేసాడని మాత్రం మనకు అర్థమవుతుంది. మీకు ఇంట్రడక్షన్ లోనే బాంబులు పట్టుకుని వచ్చేసారు అంటే ఏంటి? నేను వస్తే బ్లాస్ట్ అని అర్థమా? అంతే, అక్కడ కంటెంట్ బట్టి ఉంటుందిగా. అసలు మీకు చూడండి, అసలు ఆ సెటప్ చూడండి. అవును. నాకు తెలిసి ఇక్కడ ఒక హోల్ చేసుకుని, గోడకి ఒక పెద్ద హోల్, అది కూడా రౌండ్ షేప్ లో హోల్ చేసుకుని ఆయన ఎంట్రీ బాంబులతో వస్తారేమో అని నా ఆలోచన అనమాట. డెఫినెట్ గా మీరు అన్ని గెస్ట్ చేసేస్తున్నారు. గెస్ట్ చేయొద్దంటారా? చేయొచ్చు, తప్పేముంది. మనకి టీజర్ ఇచ్చారు కదా, మనం ఎలా అయినా ఊహించుకోవచ్చు. నాకు ఎన్టీఆర్ గారు చాలా సినిమాల్లో, బృందావనం లాంటి సినిమాల్లో చాలా స్మార్ట్గా ఉంటారు. బట్ ఇక్కడ ఎందుకో నాకు ఈ పర్ఫెక్ట్ జా లైన్తో, అంటే గ్లోబల్ రీచ్ వచ్చిన తర్వాత గ్లోబల్లీ అందరూ ఎలా ఇష్టపడతారు అనే ఆలోచన ఆయన మైండ్లోకి వచ్చిందా అనిపించింది ఈ అటైర్ చూసిన తర్వాత. డెఫినెట్ గా, అంటే అక్కడ క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఆయన మౌల్డ్ అయ్యాడు. సో ఆ విధంగా అతను కనపడాలి కాబట్టి మీకు ఆ లుక్ అంతా చాలా వర్కౌట్ చేశారని అర్థం అవుతుంది. మేక్ ఓవర్ అంతా చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ గా ఉంది.
అంటే మీకు ఇంత సన్నగా అయితే ఇష్టమా, ఆయన కొంచెం బొగ్గలతో ఉంటే ఇష్టమా? అంటే మీ ఆలోచన విధానం మీరు మీరు చూసి ఉంటారు కదా, ఆ టైంలో కొంచెం బొగ్గలు ఉంటే. తను కెరియర్ బిగినింగ్ లో కంటే ఇప్పుడు వస్తున్న ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నింటిలో కూడా ఆ క్యారెక్టర్ కి తగ్గ ఫిజిక్ ని దాన్ని మార్చుకుంటూ తన స్టైలింగ్ అంతా మార్చుకుంటూ ఇదంతా మేక్ ఓవర్స్ అంతా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. సో మొదట్లో కంటే ఇప్పుడు చాలా బెటర్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ గన్స్ ఒకటి ఉంది, గన్ సీన్ ఉంది, అద్భుతంగా ఉంది. ఇది ఒక్కటి మాట్లాడుకోవాలండి. నేను ఒక మీమ్ చూశాను. మీకు ఇది ఉంది కదా, ఇప్పుడు ట్రైన్ మీద పరిగెట్టే సీన్ ఉంది కదా, అవును ట్రైన్ మీద ఎంట్రీ ఇలా దూకుతారు, పరిగెడతారు. అవును సేమ్ సీన్ మీకు దాని పేరేంటి, వినయ విజయరామలో రామ్ చరణ్ గారు చేశారు. అప్పుడు అందరూ ట్రోల్ చేశారు, ఏంటి డైరెక్ట్ ఏదో ట్రైన్ మీద దూకేయడం ఏంటి, అక్కడికి వచ్చేయడం ఏంటి అని. బట్ ఇక్కడ పడినప్పుడు ఆల్మోస్ట్ విజిల్ పడతాయని ఐ మీన్ ఒక నమ్మకం వచ్చింది, విజిల్స్ పడతాయి ఈ టైంలో అని. ఎందుకంటారు? తేడా ఏంటంటారు? తేడా ఏం కాదు అంటే ఇక్కడ మనం ఇప్పుడు కంపేర్ చేయలేము అలాగా. ఎందుకంటే మేబీ ఆ సినిమాలో ఆ సీను ఆ సిచ్యువేషన్ అక్కడ సింక్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇది ఇంకా మనం టీజర్ వరకు చూస్తున్నాము. బట్ ఇక్కడ టీజర్లో ఎన్టీఆర్ ఏదైతే చేశారో అది మనకు చూడడానికి విజువల్ చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. అండ్ అలాగే ఆపోజిట్లో హృతిక్ రోషన్, అసలు ఆయన లుక్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో అలా ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూసేసరికి మనకి చాలా ఎక్సలెంట్గా కనబడతాం. అంటే నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే, కొంతమంది ఇలా అనుకుంటారు, ఏంటి ఆ టైంలో మాత్రం ఇలా అన్నారు అని మీమ్స్ చూశాను నేను. ఆ టైంలో ఇలా అన్నారు, ఇదే ఆడియన్స్ వావ్ అంటున్నారు ఏంటి అని. అంటే థింగ్ ఏంటంటే, డైరెక్ట్ ఇప్పుడు నార్మల్గా స్వీట్స్ తింటూ మధ్యలో పచ్చిమిరకాయ వెళ్తే ఎవడన్నా కారం అంటాడు. అదే దమ్ బిర్యానీ తింటూ అందులో పచ్చిమిరకాయ మొక్క వచ్చి తినేసాడు అనుకోండి, అని అండు ఎవడు. అంటే ఆ ఫ్లేవర్ అలాంటిది. వార్ 2 అనేది మొత్తం జరిగేదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్. అలాంటి దాంట్లో ఇదేంటి, హెలికాప్టర్ మించి దూకినా రెక్కల మించి దూకినా పెద్ద ఎవడు అడగడు. బట్ అది వేరే కాంటెక్స్ట్ కాబట్టి ఆ టైంలో ట్రోల్ చేశారు. సో మీ నుంచి ఇది ఆన్సర్ అందుకే అడిగాను అనమాట, ఇలాంటి ట్రోల్ చేసే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుందని. సినిమా కాంటెక్స్ట్ అర్థం చేసుకుని ఏ టైంలో ఏ సీన్ పెడితే దాన్ని బట్టి వెళ్తాం. అంతే. ఇప్పుడు మనం ఎర్లీగా ఇప్పుడు టీజర్ చూసి మనం ఏం ట్రోల్ చేసినా రేపు అక్కడికి టీజర్ అనేది ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ బెస్ట్ షార్ట్స్ మనకి, లేకపోతే ఏదో కొంచెం కంటెంట్ అందించడానికి ఇలా ఉండబోతుంది సినిమా అని చెప్పడం కోసం వాళ్ళు మనకి చేసే చిన్న ప్రయత్నం అది టీజర్. సో దాన్ని చూసి మనం మొత్తంగా ఊహించలేము. సో అది చూసి మనం ట్రోల్ చేయడంలో మ్యాటర్ లేదు. బట్ కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ప్రతి బిట్ ని ప్రతి దాన్ని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మీరే చూడండి, ఇన్ని షార్ట్స్ తీసి అప్పుడే వాటి మీద అడుగుతున్నారు. సో అది జనరల్ గా జరిగిపోతుంది ట్రోలింగ్ అనేది. సో నాకు తెలిసి అయితే 99% అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మామూలుగా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నేను అందరితో ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళందరూ కూడా బాగుంది అంటున్నారు. ఇంకొక కంప్లైంట్ ఉందండి ఈ మీమ్స్ లో, ఏంటంటే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు కండలు చూపించారు, ఓకే, ఇలాంటి ఎంట్రీ ఇచ్చారు. అంటే మన వాళ్ళ ఎంట్రీ కూడా అదిరిపోయింది. అంటే బాంబులు పట్టుకు రావడం కంటే ఇది పక్కన ఒక తోడేలు రావడం కంటే పెద్ద ఎంట్రీ అది లెక్కేసుకుంటే. బాంబులు పట్టుకుని వచ్చి అందరినీ లేపేస్తున్నారు ఒకే ఫైట్లో, అది పెద్ద ఎంట్రీ. బట్ కొంతమంది ఏంటంటే ఈ కండలు చూపించి దీనివల్ల ఏంటంటే కొంతమంది కంప్లైంట్స్ మీమ్స్లో వీళ్ళు ఉంటారు కదా నెటిజన్స్, వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే కావాలని బాలీవుడ్ ఏమన్నా ఎన్టీఆర్ గారిని తగ్గించే ప్రయత్నం చేస్తారా, ఈయన్ని కావాలని ఎలివేట్ చేసి ఏదో రకంగా సౌత్ స్టార్స్ కొంత తక్కువ, నార్త్ వాళ్ళే ఎక్కువ అనే కంపారిజన్ క్రియేట్ అయ్యేలా చేస్తారా అనే డౌట్ కొంతమంది క్రియేట్ చేస్తారు. లేదండి, అలా ఏం అదేదో క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఏం సినిమాలు తీరు. ఫస్ట్ పాయింట్, సినిమా లాగే తీస్తారు. వాళ్ళు అనుకున్న విజువల్స్ రావాలి, వాళ్ళు అనుకున్న కంటెంట్ వాళ్ళు క్యారీ చేయడానికి అలాగే తీస్తారు. ఏ డైరెక్టర్ అని అదే ట్రై చేస్తారు కదా. సో ఏదో ఒకరిని తగ్గించడం కోసం సినిమా తీయడం అనేది ఉండదు, అది వాస్తవం కాదు. రెండోది వచ్చేసి హృతిక్ రోషన్ మజిల్స్ అవి చూపించారు అంటే, హృతిక్ రోషన్ ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే ఆయన సినిమాలన్నింటిలో కూడా ఆయన మజిల్స్ మీద ఫోకస్ చేస్తారు ప్రతి డైరెక్టర్ కూడా. ఎందుకంటే ఆయన బాడీ అలా హాలీవుడ్ స్టార్ లాగా ఆయన బాడీ బిల్టప్ అది చూడడానికి చాలా చక్కగా ఉంటాడు. సో డెఫినెట్గా దాన్ని అలా తన ఫ్యాన్స్ కోసం అలా చూపిస్తేనే అది అక్కడ రీచ్ పెరుగుతుంది అనమాట. అంతే. సో దానికోసం వాళ్ళు చేసిన ప్రయత్నం అది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని డాన్స్ చేయకుండా ఆపేసినట్టు ఈయన కూడా షర్ట్ వేసేస్తే బాగోదు కాబట్టి చేస్తారేమో, చేస్తారు ఖచ్చితంగా ఇద్దరికి. నాకు తెలిసి ఈ వార్ ఉన్నప్పుడు ఇదిగోండి మీరు ఇదిగోండి ఈ వార్ చూసారు. ఇప్పుడు ఇదొక కంప్లైంట్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ ఇద్దరికి ఫైట్ ఉంది కదా, ఇప్పుడు ఈయన ఫైట్, ఈయనేమో దీంతో వస్తున్నాడు, ఈయనేమో దీంతో వస్తున్నాడు, ఫైట్ ఖచ్చితంగా అదిరిపోద్ది. బట్ థింక్ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇలాగా మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ గారు మన హృతిక్ రోషన్ గారిని పట్మని కొట్టాడు అనుకోండి, మనం అరుస్తాం. బట్ వాట్ అబౌట్ దిస్
ఇప్పుడు ఇదే హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని కొడితే మన వాళ్ళు జీర్ణించుకుంటారా లేదా అనేది కొంచెం డౌట్. అంటే వాళ్ళు అంత బ్యాలెన్స్ అందరి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే విధంగానే తీస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు RRR చూసారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ సాటిస్ఫైడ్ గానే ఉన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. రాజమౌళి గారు ఒక చక్కటి బ్లెండ్, అలాగే వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి, అలాగే ఆయన కథని బ్యాలెన్స్ చేసుకుని అంత కత్తి మీద సాగు చేశారు. ఆయన చేసి ఇద్దరిని కూడా బాగా చూపించారు. సో ఎవరిలో ఏమి చూపిస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకుని ఆయన చాలా చక్కగా చూపించారు. సో అలాగే ఇందులో కూడా డెఫినెట్ గా ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగే చూపిస్తారు, హృతిక్ రోషన్ ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగే చూపిస్తారు. సో రెండు విధాలుగా కూడా ఇద్దరుని కరెక్ట్ గానే ప్రెజెంట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే లేకుండా అంత పెద్ద సినిమా, అంత బిగ్ షాట్స్ వాళ్ళు. అవునవును. అండ్ ఈ మధ్య ఏంటంటే మనం ఉప్పెన సినిమా తీసుకున్నాం అనుకోండి, ఉప్పెన సినిమాలో హీరో ఎంట్రీ అంటే డెబ్యూ హీరో, ఆయన మెగా ఫ్యామిలీ కానివ్వండి, డెబ్యూ హీరో, ఒక డెబ్యూటెంట్. అప్పుడు విలన్ ఎవరు? విజయ్ సేతుపతి గారు, పెద్ద స్టార్. అంటే ఇంతకు ముందు జస్ట్ ప్రోటాగనిస్ట్ అంటే హీరో, ఇప్పుడు ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అని ఎక్కువ వాడుతున్నాం, కానీ ఒకప్పుడు హీరో విలన్ అని చూసేవారు ఇలా ఇలా. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మారుతుంది ఇప్పుడు కల్చర్ కూడా, అంటే ఎప్పుడు హీరోయే గొప్ప కాదు, హీరో కంటే ఒక్కొక్కసారి విలనే గొప్ప. చాలా సినిమాల్లో విలన్ రోలే ఎక్కువ హైలైట్ అవుతుంది. లాస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా విలన్ రోల్నే తీసుకెళ్తున్నారు ఇంటికి, విలన్ స్టేటస్లు పెడుతున్నారు. లైక్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే ఇది మనం ఒక సోషలైజ్డ్ ఒక ఫ్యాంటసీ థాట్ కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక రామాయణమే తీసుకుందాం. మరి పెద్ద ఎన్టీఆర్ గారు రావణాసురుడు క్యారెక్టర్ చేయలేదా? రాముడు క్యారెక్టర్ కూడా చేశారు, రావణాసురుడు క్యారెక్టర్ కూడా చేశారు. రావణాసురుడు విలనే కదా. అవును, రావణాసురుడు మనకందరికీ విలనే కదా. సో రాముడు ఎంత గొప్పవాడో రావణాసురుడు కూడా అంతే గొప్పవాడు. వాళ్ళిద్దరూ ఈక్వల్. ఇది రామాయణం అంటే వాళ్ళిద్దరూ లేదే రామాయణమే లేదు. రాముడు ఉంటే రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు ఉంటే రాముడు ఉన్నాడు. సో అలాగే ఇక్కడ కూడా డెఫినెట్ గా అంతే బ్లెండ్ ఉంటుంది, ఇద్దరికి ఆ ఈక్వలెంట్ పార్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అతను ఒకవేళ నిజంగానే కంప్లీట్ విలన్ అని మాత్రం అనుకుంటే వార్ 2లో డెఫినెట్ గా హీరో గెలుస్తాడు, అందులో ఏమి సందేహం ఉండదు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే, నాకు మీలాంటి ఒక చిన్న డౌట్ ఉంది, అది మన సినిమాలో తెలుసుకుందాం. అంటే అంటే మనల్ని పాకిస్తాన్ చీట్ చేస్తారా అని. అంతే, ఇది పాకిస్తాన్ కి ఇప్పుడు అంటే యాక్చువల్ గా ఒకతను, ఒక ఆయన పేరు మర్చిపోయినాను, ఒక ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆయన ఆర్మీలో ఉంటూనే ఇండియాకి స్పై వర్క్ చేస్తూ మన ఇండియన్ సోల్జర్స్ని ఒక 2000 మందిని కాపాడాడు ఆయన. సూపర్. కాపాడి తర్వాత ఆయన దొరికారు, వాళ్ళు ఏదో చేశారు సంథింగ్, ఇలాంటిది ఒకటి రియలిస్టిక్ స్టోరీ ఒకటి ఉంది. సో అలాగే ఒక అటు వెళ్ళిన ఒక రియల్ ఇండియన్ ఏజెంట్ అయి ఉండొచ్చు కూడా. అలా కూడా ఉండొచ్చు, అలాంటిది ఏదైనా ఇన్స్పైర్ అయ్యి అలాంటి క్యారెక్టర్ కూడా తీసుకుని ఉండొచ్చు. కరెక్ట్. గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. బట్ మనం ఎందుకు ఊరికే స్పెక్యులేట్ చేసి స్టోరీలో ఎక్కడి నుంచో లాగడం ఎందుకు, వాళ్ళ ఎక్సైట్మెంట్ మళ్ళీ నాశనం చేయడం. బట్ ఈ పాయింట్ అన్నారు చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు 2000 ప్రాణాలు తీయడం కంటే 2000 ప్రాణాలు కాపాడడం చాలా గొప్ప. అవును, ఇది అసలు సూపర్ ఆర్మీ సోల్జర్ ఆయన ఎవరు. అవునవును, ఒక ఇండియనే పాకిస్తాన్ ఆర్మీలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుని అక్కడే తన లైఫ్ పాకిస్తాన్లోనే కంటిన్యూ అయిపోతూ ఒక పాకిస్తానీ లాగా ఆర్మీలో జాయిన్ అయ్యి, సో అతను ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ని సేవ్ చేసిన సంఘటనలు ఉన్నాయన్నమాట. సో తర్వాత అతను ఏజెంట్ అని తెలిసిపోయి వాళ్ళు తర్వాత అతను చంపేసినట్టున్నారు. బట్ అది అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సూపర్. అలాంటిది ఏదైనా తీసుకున్నారేమో ఒక డౌట్ ఎక్కడో ఉంది నాకు. నైస్. బట్ ఇప్పుడు ఈయన క్రియేట్ చేసిన ట్రెండ్ చాలా కొత్తది. అంటే మన స్టార్ హీరోస్లో ఎవరో ఎప్పటికొచ్చి క్రియేట్ చేయలేదు. అంటే మన వాళ్ళు యాంటాగనిస్ట్గా యాక్ట్ చేయడం అనేది ఈయన డేర్ చేసి ఫస్ట్ టైం ఒక కొత్త వరవడ్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇది నెక్స్ట్ వాళ్ళు ఫాలో అవుతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా స్టార్స్ అందరూ కూడా, స్టార్స్ యాక్టర్స్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు మనం చూసాము, వార్ 1లో కావచ్చు, లేకపోతే పఠాన్లో కావచ్చు, ఎవరు హీరో అంటే మనం ఇద్దరిని హీరోలుగానే చూస్తాం. ఆఫ్ కోర్స్ ఒక హీరో, మనం ఒకటి హీరో ఒకటి విలన్ అని అనుకోవడమే తప్ప, అక్కడ టక్ ఆఫ్ వార్ మనకి ఎప్పుడు కనబడుతుందంటే ఒక 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్, 2 పవర్ఫుల్ వ్యక్తులు చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ ఫీల్ మనకు ఉంటుంది. అంటే మీకు అర్జునుడు కర్ణుడు తలపడితే అది యుద్ధం, గొప్ప యుద్ధం అవుతుంది. అక్కడ అర్జునుడు ఒక్కడే గొప్పవాడు, కర్ణుడు ఎవరో అంటే అక్కడ ఏం వర్కౌట్ అవ్వదు. సో కర్ణుడు కూడా గొప్పవాడు. ఇద్దరు సమవుజ్జీలు అయినప్పుడు
ఆ యుద్ధానికి ఒక విలువ ఉంటుంది. సో వార్ కూడా అలాంటిదే. సూపర్ సూపర్ అసలు కంపారిజన్ అదరగొట్టేశారు. సో ఈ మార్పు మన వాళ్ళు కూడా, ఐ మీన్ ఈ ఒరవడి ఇక్కడ వచ్చి Definitely అందరూ ఇక్కడ కూడా కూడా రావాలి. యాంటోగనిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారు చేసిన ప్రయత్నం కూడా అదే ట్రిపుల్ ఆర్ లో. కొంచెం వరకు మనల్ని ఐ మీన్ యాంటోగనిస్ట్ లా చూపించి ఈవెన్ బాహుబలిలో కానీ ఇప్పుడు మన హీరోలు కూడా చాలా మంది మల్టీ స్టారర్స్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ, చూడడానికి కూడా బాగుంటుంది మనకి. వీడు మామూలుడు కాదని కూడా అనిపించుకున్నారు. సో రేప్ డి మంచి, ఐ మీన్ మంచి వ్యూవర్షిప్ వచ్చింది మీ రేప్ డి సిరీస్ కూడా ఎంఎక్స్ ప్లేయర్ లో. సో ఏంటి నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఉన్నాయి? నెక్స్ట్ మళ్ళీ మూవీ అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ కొత్త మూవీ స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను. అదే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ప్రెసెంట్. ఏంటి పిఠాపురం ఎలా ఉంది సార్? పిఠాపురం బాగానే ఉంది. అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత తాలూకా ఐ మీన్ యాడ్ అయింది కదా, ఏమన్నా కొంచెం మార్పులు ఏమన్నా చూసారా? డెఫినెట్ గా ఉంటుందిగా. పిఠాపురం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పిఠాపురం కొంచెం డెవలప్మెంట్ సైడ్ మూవ్ అయింది. ఇంతకు ముందు మీద ఇప్పుడు ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. బట్ డివోషనల్ గా దానికి పాదగయ క్షేత్రం అక్కడ ఉంది కాబట్టి, అండ్ దత్త క్షేత్రం, శ్రీపాద వల్లభుడు. సో పిఠాపురానికి ఒక డివోషనల్ ఇది ఉంది ఫస్ట్ నుంచి కూడా. బట్ అయినా ఇప్పుడు ఇంకా అలాగే శక్తిపీఠం, పీఠికాపురి. సో అలా నెక్స్ట్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ సినిమా తెద్దాం, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ తెద్దాం అనుకుంటున్నారు? అంటే మీ మైండ్లో ఉంటుంది కదా, ఇంకా నాకు తెలిసి అది ఏ స్క్రిప్ట్ ముందుకు వస్తుందో తెలియదు కానీ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కాబట్టి ఏ స్క్రిప్ట్ ముందు వస్తుంది అంటారు? మోస్ట్లీ ఒకటి ఎంటర్టైన్మెంట్ విత్ హారర్ అలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. సో అదే ముందు వస్తుందని అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. అండ్ నెక్స్ట్ లవ్ యాక్షన్ క్రైమ్ మీద ఒకటి ఉంది స్క్రిప్ట్. ఈ రెండు 1 by 1 వస్తాయి. అంటే మీ దృష్టిలో నార్మల్గా అడుగుతున్నాను, అంటే ఏది ఎవర్ గ్రీన్ జానరా అంటారు? అంటే మిక్స్డ్ జానరాస్ ఇప్పుడు వచ్చేవన్నీ, సింగిల్ గా ఒకటి రాదు. సింగిల్ జోనర్స్ అనేది ఇంకా ఆల్మోస్ట్ చాలా తక్కువ. అవును, అంటే ఒక పోయిటిక్ లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ తీయాలి, అలా వర్కౌట్ కాకపోవచ్చు, అంటే కావచ్చు కూడా. డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి ఏదైనా కూడా. సేఫ్ ఫార్మ్ లో ఎప్పుడు కామెడీ జోనర్ ఎప్పుడు సేఫ్. కామెడీ ఏ జోనర్ లో అయినా కామెడీ మిక్స్ అయినప్పుడు అది సేఫ్ గా ఉంటుంది. అది రైస్ మిగిలిన ఏమన్నా యాడ్ చేసుకుంటే కర్రీ తినలేం కాబట్టి. ఎందుకంటే జనాలకి అల్టిమేట్ గా కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఫైనల్లీ. సో వాళ్ళు థియేటర్లో కూర్చున్న 2 hours వాళ్ళు ఎంగేజ్డ్గా ఉండాలి, ఎంటర్టైన్ అవుతూ ఉండాలి. సో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి కామెడీకి మంచి బేస్ ఉంటుంది అనేది నా గట్టి నమ్మకం. అందులో మీకు హారర్ కామెడీ అవ్వచ్చు, లేకపోతే థ్రిల్లర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు. బట్ దాంతో పాటు ఇవన్నీ యాడ్ ఆన్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కామెడీ కాకుండా ఏది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది, అంటే బూమింగ్ ఉంది, అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దీనికి ఒక అటెన్షన్ ఉంటుంది అని చెప్పి? ఇప్పుడు డెఫినెట్ గా లవ్ స్టోరీస్ కి మళ్ళీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ లో మళ్ళీ కొత్త లవ్ స్టోరీస్ అండ్ న్యూ ఏజ్ స్టోరీస్, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ స్టోరీస్ కోసం ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా కొంచెం చూడండి మీరు, ఫ్యాంటసీ కూడా మిక్స్డ్ స్టోరీస్ కొంచెం ట్రై చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమాల్లో కూడా అలా వస్తుంది. కొంచెం మిడ్ రేంజ్ బడ్జెట్ లో కూడా కొంచెం డిఫరెంట్ జోనర్స్ టచ్ చేస్తున్నారు అందరూ. ఒకటే మోసలాగా కామెడీ అంటే కామెడీ, హారర్ అంటే హారర్ అలా కాకుండా రకరకాలుగా ఒక మిక్స్డ్ బ్లెండ్ లో కొంచెం డిఫరెంట్ జోనర్స్ లో అలా తయారు చేస్తున్నారు. డెఫినెట్ గా అంటే ఆడియన్స్ కూడా చాలా సినిమాలు చూస్తున్నారు, చాలా సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకేదో కొత్తగా చూడాలనుకుంటారు. కానీ రెగ్యులర్ ప్యాటర్న్ మళ్ళీ ఒక 4 ఆర్టిస్టులు వచ్చారు, 4 కామెడీ చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు అలా చూడరు. సో కంటెంట్ లో ఒక కొత్తదనం కోరుకుంటున్నారు. సో కంటెంట్ లో కొత్తదనం ఉంటూ మనకు కావాల్సిన బ్లెండ్ దాన్ని చేసుకుంటూ అన్ని సమపాళల్లో వడ్డిస్తే చూస్తారు. అండ్ ఫైనల్లీ డ్రాగన్ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లాస్ట్ టైం సలార్ సినిమాలో డైనోసార్ అనగానే ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఒక పెద్ద పేర్లు, మన ఆరా, మన స్టార్స్కి ఒక ఆరా ఉంటుంది. మనం చూసే విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇక్కడే నడిచి వస్తున్నా మనం అలా చూస్తాం, వాళ్ళ వెనకాల ఒక పెద్ద ఆరా ఉంటుంది. ప్రభాస్ గారు కటౌట్ ఉన్నా కూడా ఆరా పెద్దది, కటౌట్ కంటే పెద్దది. డైనోసార్ అనగానే అందరూ వా మా ప్రభాస్కి మంచి పేరు పెట్టారు అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు డ్రాగన్ అంటున్నారు, ఇది ఇంకా అల్టిమేట్ లెక్కేస్తే. నిజం చెప్పాలంటే డ్రాగన్ అనేది చాలా పెద్ద పదం. డైనోసార్లు ఇంకా ఉన్నాయి అని నమ్మొచ్చు, డ్రాగన్ అనేది ఇంకా పూర్వం లెక్కేస్తే చాలా పెద్ద ఆరా క్రియేట్ అయింది. డ్రాగన్ అనేసరికి అందరికీ బజ్ క్రియేట్ అయిపోయింది. ఏముంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి చాలా అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు డ్రాగన్ గురించి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఊరికే అనరుగా, అది అలా పెట్టారు అంటే దాని వెనకాల అంత గట్టి స్టామినా ఉండే క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి చూస్తారుగా.
యా ఫైనల్లీ ఆల్రెడీ బర్త్డే అయిపోయింది, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మా ఐ డ్రీమ్ త్రూ చెప్పండి మీరు కొంచెం ఎన్టీఆర్ గారికి. బ్రదర్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఎక్కడున్నా సరే మీరు చాలా 100% కమిట్మెంట్తో పనిచేస్తున్నారని తెలుసు నాకు. ఇంకా సక్సెస్ అవ్వాలి. మీ గోల్ ఏంటో కూడా నాకు తెలుసు, అది అచీవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ వాల్యుబుల్ టైం. ఒకసారి మీరు ఇద్దరు కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఒక్కసారి ఆ ఫ్లాష్ ఒక 5 seconds అన్నా ఆయనకు ఒక ఫ్లాష్ అవ్వాలి, అప్పుడు మీరు కలిసిన రోజులు ఇవన్నీ గుర్తు రావాలి, ఆ స్పేస్ దొరకాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.